కార్తీక పురాణం 29వ అధ్యాయం. అంబరీషుడు దూర్వాసుని పూజించుట. ద్వాదశి పారణ. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రం అంబరీషునికి అభయమిచ్చి ఉభయులను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు చెప్పనారంభించను. ఆ తర్వాత అంబరీషుడు దూర్వాసుని పదములపై పడి దండపరణములను ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును. ద్వాదశి వ్రతము చేసుకునొచ్చు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ ఎడ్ల నాకు అమితమైన అనురాగం ఉన్నట్టు చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించదని. కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయడు. మీరు దయాద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిదని. నేను దండుడనీతిని. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనములు చూచు భాగ్యం నాకు కలిగినది. అందులకు నేను నీ ఉపకారమును మరవలేకున్నాను. మహానుభావ, నా మనస్సు సంతోషించే మీ మెట్లు సుతింపవలను నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంట వచ్చు ఆనంద భాస్మములతో తమ పాదములు కడుగుతున్నాను. తమకు ఎంత సేవించడం ఇంకా నువ్వు రడపడినందుకు. కావున ఓ పుణ్యపురుష, నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణ ఎందును మనసు గలవాడనై ఉన్నట్లును నన్ను ఆశీర్వదించడానికి ప్రార్థించి సహపంక్తి భోజనములకు దయచేయమని ఆహ్వానించడం. ఆ విధముగా తన పాదములపై పాలించున్న అంబరీషుని ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైన శక్తి కొలది ఉపకరము చేతులు అట్టు వారు తండ్రితో సమానమైన ధర్మశాస్త్రములు తెలియజేస్తున్నవి. నీవు నాకు ఇష్టడవు, తండ్రితో సమానమైన వాడవు. నేను నీకు నమస్కరించడంతో నాకంటే చిన్నవాడటం వలన నీకు ఆయుక్షణము కలుగును. అందుచేత నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిక ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చాను. పవిత్ర ఏకాదశి వృతనిష్ఠుడవు నీకు మనస్తాపమును కలుగజేసినందునకు వెంటనే నేను తగిన ప్రాయచిత్తను అనుభవించేదని. నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి. నీతో భోజనం చేయుట నా భాగ్యము కాక మరొకటి ఉన్న అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచపక్ష ప్రమాణములకు సంతృప్తిగా విందారగించి అతని భక్తిని అడుగడుగు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళిన. ఈ వృత్తాంతమంత్రి కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది. అవునా అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహాత్మగ్రత గ్రహించదు కదా. ఆ దినమున విష్ణుమూర్తికి సాగల మందున శేషసేపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండడం అని ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినముల పంచదానములు చేసినంత ఫలము పొందడం. ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలెల్లా హరినామ సంకీర్తన చేయి గడిపి ఆ రాత్రంతో పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొల శ్రీమన్నారాయణకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టివాడి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పడపంచలేకపోను. ద్వాదశి దినమున శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడిలో తక్కువగా ఉన్నను ఆ గడియలో దాటకుండానే భుజింపవలన. ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరుకుంటున్నాం అటు వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండూ చేయవలను. ఈ ఒక్కటి విడవకూడదు. శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి ఎంత మాత్రమూ సంశయింపకూడదు. మారి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినా అదే గొప్ప వృక్షమైన. ఈ విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమైన యమదూత పాలు కనీయక కాపాడను. అందులోకి ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలైగాక సమస్త మానవులు తరించిన. ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకలేశ్వరము సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునికి బోధించలే. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రాప్త కార్తీక మహత్య మండలి ఏకాన వింశోధ్యాయము 29వ రోజు పారాయణం సమాప్తం.